హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన పైకాన్ని $1 కంటే పైకి వెళ్ళడాన్ని ఎవరు ఆపలేరు ఫ్రెండ్స్. ఈ మాట నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే వార్త చక్కర్లు కొడుతుంది. ఈ పైకాయిన్ ఇప్పుడు $1 పైకి వెళ్తుంది, దీన్ని ఎవరు ఆపలేరు అని. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన పైకాయిన్ $2.9 వరకు వెళ్ళి కిందకు వచ్చింది. అంటే $2.5 ఎప్పుడు వెళ్తుంది అనుకున్నాము, అంతకంటే ముందే ఇది $2.9 వరకు వెళ్ళి కిందకు వచ్చింది. అది పెద్ద అచీవ్మెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. మనం ఈ పైకాయిన్ మీద పెట్టుకున్న ఆశలు ఈ $2, $3, $5 కాదు, అది చాలా ఎక్కువ. మనం ఆలోచించవలసింది $5, $10 కాదు, అది చాలా ఎక్కువ ఉంది. అది ఫ్యూచర్లో రాబోయే 5 సంవత్సరాల కాలంలో నెరవేరుస్తుంది కూడా. కానీ ఈ పైకాయిన్ ఎప్పుడైతే $2.9 నుంచి కిందకు పట్టడం స్టార్ట్ అయిందో, యూట్యూబ్లోనే చాలా మంది ఈ కాయిన్ పని అయిపోయింది, 0.1, 0.2, 0.3 దగ్గరికి వచ్చేస్తుంది, ఇది కిందకే పడిపోతుందని. కానీ ఇప్పుడు అమాంతంగా చాలా మంది ఈ ప్రైస్ పెరిగే కొద్దీ మళ్ళీ దీంట్లో మొమెంటం వచ్చింది, ఇక పైకి వెళ్తుంది అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. కానీ నాకు తెలిసి ఈ పైకాయిన్ కిందకు కూడా రాకూడదు ఫ్రెండ్స్. అసలు కిందకి ఎందుకు వచ్చిందంటే, మన పైకోర్ టీం వాళ్ళు దీని గురించి అప్డేట్స్ మాత్రం ఏమాత్రం తీసుకుని రాలేదు. మన పైకోర్ టీం ఎప్పటికప్పుడు దీని మీద స్పందిస్తూ కొన్ని అప్డేట్స్ కానీ తీసుకొని వచ్చుంటే ఒక ప్రైస్లో స్టెబిలిటీ అలాగ ఉండిపోయేది. ఈ పైకోర్ టీం వాళ్ళు ఎటువంటి అప్డేట్స్ కూడా తీసుకురానందు వల్ల అది అమాంతం ఆల్మోస్ట్ హై లెవెల్ నుంచి కిందకైతే పట్టడం జరిగింది. ఈ మధ్య కొంచెం పైకోర్ టీం వాళ్ళు కూడా కొంచెం కళ్ళు తెరిసినట్టున్నారు, అప్డేట్స్ తీసుకొస్తున్నారు. అందువల్ల దీంట్లో ప్రైస్ మొమెంటం కూడా కనిపించడం జరుగుతుంది. ఈ విషయం రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మన పైకాయను $1 or $2 క్రాస్ చేయడం పెద్ద అచీవ్మెంట్ కాదు అని చెప్పేసి ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. ఇది నా వీడియోస్ చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన పైకాయిన్ ఎప్పుడైతే కింద పడుతుందో ఎవరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు కూడా ఆసక్తి అయితే చూపించలేదు. ఎవరు కామెంట్ సెక్షన్లో కూడా ఎవరు అడగలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రైస్ మూమెంట్ ఉందో, ఇప్పుడు కామెంట్ సెక్షన్లో వస్తున్న విషయాలు ఏంటంటే, అన్న ఇప్పుడు మనం ఈ పైకాయిన్ కొనుక్కొని మనం ఉంచుకోవచ్చా అని. కానీ నేను ఎప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి చెప్పలేదు, ఫ్రీగా మైనింగ్ చేసుకోమని చెప్పాను. కానీ అలాగని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి చేసుకోవద్దని చెప్పేసి నేనైతే ఎవరికి చెప్పను. ఎందుకంటే ఇది యూటిలిటీ బేస్డ్ కాయిన్, అంటే ఫ్యూచర్ ఓరియంటెడ్ కాయిన్ గా వచ్చింది. ఇది ఫ్యూచర్ లో మన భవిష్యత్తుని నిర్దేశించడానికి వచ్చిన కాయిన్. అందువల్ల దీని మీద నేను ఎప్పుడూ పాజిటివ్ గానే ఉన్నాను. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారా పెట్టరా అనేది అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే ఎప్పుడైతే ఇది ప్రైస్ మూమెంట్ కిందకు వచ్చిందో అప్పుడు పెట్టాలి. కిందకు పడేటప్పుడు భయపడిపోయి పెట్టకుండా ఉండటం. ఇప్పుడు ప్రైస్ మూమెంట్ ఎప్పుడైతే పెరిగిందో అన్న దీంట్లో పెట్టొచ్చా అని అడగటం, అది ఎంత ఫూలిష్నెస్ మీరే అర్థం చేసుకోండి. క్రిప్టో మార్కెట్లో రేట్లు కింద పడటం పైకి లేవటం అనేది సాధారణ విషయం. ఎవరైతే క్రిప్టో మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఎవరైతే భయపడతారో వాళ్ళు వీటి నుంచి దూరంగా ఉండటమే మంచిది. స్టాక్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, మనం ఎంత డేర్ చేస్తే అంత ప్రాఫిట్స్ మనం చూడగలుగుతాం. అలాగని ఇప్పుడు అమౌంట్ ఈ పైకాయిన్లో పెట్టేసేయండి ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్పేసి నేను చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రైస్ మూమెంటం కూడా రీసెంట్గా ఏదైతే అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ అనుసరించే ఉంది. ఇది ఇప్పుడు ఏదైతే రాబోయే సెమినార్ ఉందో కన్సెన్సస్ 2025, దాంట్లో నికోలస్ కోకలస్ గారు దీని గురించి ఏం చెప్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు దీని గురించి ఏదైనా కానీ పాజిటివ్ న్యూస్ కానీ వచ్చుంటే ప్రైస్ పైకి వెళ్తుంది. లేదు ఇంకా దీని మీద ఒక క్లారిటీ అనేది ఏమి రాలేదంటే అమాంతం ఎంత పెరిగిందో అంతా కిందకు పడుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి దీని మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని అయితే నేను చెప్పను. కానీ తప్పనిసరిగా ఒక 5 years 3 to 5 years మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇది కంపల్సరీగా యూజ్ అవుతుంది, యూటిలిటీ స్టార్ట్ అవుతుంది, ఒక మంచి ప్రాఫిట్స్ని కూడా మనం చూడగలుగుతాం. ఇది కొంచెం సేపు పక్కన పెట్టి అసలు ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ పెరగాలంటే మన పైకోర్ టీం వాళ్ళు ఏం చేయాలి అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ముందు వాళ్ళు చేయాల్సింది ఏదైతే మన ఓపెన్ మైండ్ నెట్ ఉందో దాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే దీన్ని ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విధంగా చూస్తే ఇప్పటి వరకు కూడా మన పై నెట్వర్క్ వరకు ఏ పని అయితే చేయటం లేదు, ఏదో ఒక పని చెయ్యాలి. మనందరి దగ్గర కూడా కొన్ని పైకాయిన్స్ అయితే ఉన్నాయి, కానీ దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఒక నమ్మకం అంతే. ఫ్యూచర్లో ఇది ఏదన్నా పని చేస్తే మన కాయిన్ యొక్క ప్రైస్ పెరుగుతుంది, మనకు కొన్ని ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి మనకి ఒక నమ్మకం అంతే. అంతకు మించి వేరే ఉపయోగం ఏమి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదు. కానీ ఈ పైకాయిన్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది? నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఏదన్నా యూటిలిటీ బేస్ స్టార్ట్ అయ్యి కొంచెం వర్క్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఏం చేయాలంటే ఏదైనా షాపింగ్ కానీ, లేదంటే ఏదైనా పేమెంట్ ప్రాసెస్ దీని ద్వారా చేయటం కానీ, లేదంటే వీటి ద్వారా ఏదో 100 యాప్స్ అని అన్నారు, డి యాప్స్, అటువంటి యాప్స్ ద్వారా యూజ్ చేయటం కానీ, ఇటువంటి యూటిలిటీ అయితే స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయితే మన కాయిన్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది. మెయిన్గా ఇటువంటి దాని గురించే ఇప్పుడు రాబోయే 14, 15, 16లో
ఈ కన్సెసస్ 2025లో నికోలస్ కోకలస్ గారు చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అలా కానీ అనౌన్స్ చేస్తే మన పైకాయిన్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. అలాగే ఇంకో పాయింట్ చూస్తే మన పైకాయిన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అవ్వలేదు. కొన్ని ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయింది, కానీ క్రిప్టో కరెన్సీ యొక్క మెయిన్ ఎక్స్చేంజెస్ బైనాన్స్ ఒకటి, కాయిన్ బేస్ ఒకటి, ఈ రెండిట్లో అయితే ఈ పైకాయిన్ అనేది లిస్ట్ అవ్వడం జరగలేదు. కానీ తొందరలోనే లిస్ట్ అవుతుంది అంటున్నారు. అలా జరిగితే మన పైకాయిన్కి చాలా మేలు జరుగుతుంది, మనందరికి కూడా మేలు జరుగుతుంది. అలాగే ఈ పైకాయిన్ ప్రైస్ కూడా పెరగపోవడానికి ముఖ్యమైన కారణం అంటే అతి ముఖ్యమైన కారణం ఈ పైకాయిన్ అనేది ఇప్పటి వరకు డీసెంట్రలైజేషన్ కాయిన్ అయితే కాదు. ఏదో పేరుకి ఏదో తీసుకొచ్చారు, కానీ ఇప్పటి వరకు డీసెంట్రలైజేషన్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఈ కాయిన్ యొక్క మొత్తం కంట్రోల్ పైకోర్ టీం వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉంచుకున్నారు. అలా కాకుండా దీనికి సంబంధించిన కంట్రోల్ పవర్ అలాగే పైకోర్ టీంలో కాకుండా ఎవరైతే పైనీర్స్ ఉన్నారో పైనీర్స్కి సంబంధించి పైనీర్స్ యొక్క హ్యాండ్స్లో ఉన్నట్టయితే, లేదు పైనీర్సే పై నెట్వర్క్ని రన్ చేసే విధంగా ఒక అప్డేట్ కానీ వీళ్ళు తీసుకొచ్చినట్లయితే పై నెట్వర్క్కి ఎంతో ఉపయోగం ఏర్పడుతుంది. మెయిన్ ప్రజల కోసం తీసుకొచ్చాం అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ కోరిక నెరవేరుతుంది. కానీ తొందరలో పైకోర్ టీం వాళ్ళు ఇటువంటి అప్డేట్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ మనం సంతోషించవలసిన విషయాలు ఏంటంటే, ఇంతకు ముందు పైకోర్ టీం వాళ్ళు ఎటువంటి అప్డేట్స్ కూడా 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఎంత టైం పట్టేది. కానీ ఈ మధ్య కూడా వీళ్ళు తొందరగా అంటే 1 వీక్కి అప్డేట్స్ అయితే తెస్తూనే ఉన్నారు. ఇది మనం ఆనందించదగ్గ విషయం. ఇది ఒక పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ మన పైకాయిన్ యొక్క ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఏదైతే 14, 15, 16లో కన్సెసస్ 2025 అనేది టొరంటోలో జరగబోతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దీనికోసం ఎదురు చూస్తుంది. అసలు ఈ సెమినార్లో అసలు ఏం చెప్తారు, ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి చాలా మంది అతిరథ మహారథులు, ఇన్వెస్టర్స్ కావచ్చు, పాలసీ మేకర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, ఇండస్ట్రీ లీడర్స్ కావచ్చు, ఎంతో మంది ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఇలా ఇన్వెస్టర్స్, మార్కెట్ లీడర్స్ మొత్తం అందరూ పాల్గొంటున్న ఈ ఈవెంట్లో కానీ మన పై నెట్వర్క్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడితే మన పై నెట్వర్క్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఈవెంట్లో కానీ నికోలస్ కోకలస్ గారు వీళ్ళందరికీ ఒక పాజిటివ్ నోట్ కానీ ఇవ్వగలిగితే దీని మీద అందరికీ ఒక నమ్మకం అనేది దృఢంగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మరి చూడాలి, మరి మన నికోలస్ కోకలస్ గారు ఎటువంటి అప్డేట్స్ అనేది వీళ్ళ ముందు ప్రజెంట్ చేస్తారని చెప్పేసి మనం చూడాల్సిందే. మనమైతే ఇది చేస్తారు వచ్చేస్తారని ఆలోచించడం తప్పితే మనమైతే పైకోర్ టీంలో మెంబర్స్ అయితే కాదు కదా. అలా కాకుండా మనం ఈ పైకాయిన్ గురించి రీసెంట్ అప్డేట్ కానీ మనం చూస్తే రీసెంట్ గా 3-4 డేస్ నుంచి కూడా 150 మిలియన్ కాయిన్స్ ఒకే ఒక వ్యాలెట్ అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎవరి వ్యాలెట్టో తెలియదు, కానీ 150 మిలియన్ కాయిన్స్ ఒకే వ్యాలెట్ లోకి స్టోర్ అయితే చేసుకోవడం జరిగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన పై ఏదైతే ఎక్స్చేంజ్ లో అయితే లిస్ట్ అయిందో ఏ ఒక్క ఎక్స్చేంజ్ లో కూడా ఇన్ని కాయిన్స్ అయితే లేవు. ఇప్పుడు ఈ 3-4 డేస్ నుంచి ఎన్ని కాయిన్స్ అయితే స్టోర్ చేశారో ఒకే ఒక వ్యాలెట్ లో, ఆ 150 మిలియన్ కాయిన్స్ ఇప్పటి వరకు ఏ 6 ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది కదా, ఏ ఒక్క ఎక్స్చేంజ్ లో కూడా ఇన్ని కాయిన్స్ లేవు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, అది ఏమన్నా మిలియనీర్ కానీ బిలియనీర్ కానీ ఎవరైనా స్టోర్ చేసుకున్నారా, లేదంటే పైకాయిన్ మీద నమ్మకంతో ఒకే వ్యక్తి స్టోర్ చేసుకున్నాడా, లేదంటే ఏదన్నా ఒక పెద్ద ఎక్స్చేంజ్ అనేది ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకుందా అని చెప్పేసి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. అదే నిజంగా పైనీర్స్ కానీ అదృష్టం చేసుకుని ఉంటే ఈ వ్యాలెట్ వచ్చేసి బైనాన్స్ వ్యాలెట్ కానీ లేదంటే కాయిన్ బేస్ యొక్క వ్యాలెట్ కానీ అయి ఉండొచ్చు. అదే కానీ జరిగితే మన పైనీర్స్ యొక్క అదృష్టానికి అవధులైతే ఉండవు ఫ్రెండ్స్. దయచేసి అలాగవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫ్యూచర్లో ఈ పైకాయిన్ పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేదు ఇంకా ఏదన్నా మీకు ఈ కాయిన్ మీద ఏదైనా కానీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు తెలియచేయగలరు. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.